హలో అండి. ఎలాగో వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, ఈవినింగ్ ఈజీగా అయిపోయే హెల్దీ స్నాక్ ఐటమ్ ఒకటి మనం ఈరోజు చేసుకుందాము. దానికోసం కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో తాలింపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అవి బాగా వేగాక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తక్కువ కూడా చేసుకోవచ్చు. కారం ఎక్కువ మళ్ళీ వేయము దీంట్లో కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటేనే మంచిగా ఉంటుంది. సో ఇవి పచ్చిమిర్చి ఆయిల్లో వేస్తే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న కారం అంతా వెళ్ళిపోయి మనం తినేటప్పుడు మనకు అంత కారం అనిపించదు. అండ్ నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాము. ఇవి మంచిగా వేగాక క్యారెట్ ఆప్షనల్ అండి, క్యారెట్ పిల్లలకి ఇస్తున్నాను కాబట్టి ఇక్కడ క్యారెట్ యాడ్ చేసుకున్నాను నేను. సో అవి బాగా వేగాక ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం. ఆనియన్స్, క్యారెట్ ఇవన్నీ మంచిగా వేగాక ఇప్పుడు ఉడకబెట్టుకున్న బెబ్బర్లని వేస్తున్నాము. బెబ్బర్లు మనకి హెల్త్కి చాలా మంచిది అండ్ ఫైబర్ కూడా ఇస్తుంది అనమాట. ఎప్పుడు బయట అవుట్ సైడ్ ఫుడ్డే కాకుండా పిల్లలకి అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్ లాగా ఇస్తే, అది కూడా వర్షం పడుతున్నప్పుడు చల్లగా ఉన్నప్పుడు ఇస్తే మంచిగా తింటారు. సో టేస్టీగా కూడా ఉంటాయి. అండ్ దీంట్లోకి మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఫ్లేవర్ కోసం అనేసి నేను చనా మసాలా యాడ్ చేస్తాను, అదే చోలే మసాలా. కొంచెం ఇది ఏంటంటే బయట మనం చాట్ అట్లాంటివి తింటాం కదా, ఆ ఫ్లేవర్ని ఇస్తుంది. సో అది యాడ్ చేశాను. ఇవన్నీ కూడా మనం హై ఫ్లేమ్ పైనే చేయాలి, సో దట్ ఆ బెబ్బర్లకి ఆ మసాలా అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈవినింగ్ వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా ఇవి తింటే ఎంత బాగుంటుంది. ఎప్పుడు డీప్ ఫ్రై పకోడీ అట్లాంటివి కాకుండా ఇట్లాంటివి కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి.